పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఎటకేలకు నిన్న విడుదల కావడం జరిగింది. అంటే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పైన మరి ప్రస్తుతం అంటే మిక్స్డ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ సినిమాలో ముఖ్యంగా అంటే జానపద నేపథ్యము, అదేవిధంగా కొన్ని పోరాటాలు, భారీ సెట్టింగులు ఉన్న నేపథ్యంలో మరి ఇలాంటి చిత్రాలకు అంటే గ్రాఫిక్స్ అంటే సీజీ వర్క్ అనేది చాలా అవసరం. ఆ సీజీ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తేనే వాళ్ళు చేసిన సన్నివేశాలు రక్తి కట్టిస్తాయన్నమాట. కానీ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ ఉండడంతో మరి ఎక్కడైతే ఆయన ఉంటున్న ప్రాంతంలోనే ఒక సెట్ వేసి దానిలో సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే కొన్ని సన్నివేశాలు అంటే సీజీ వర్క్ సరిగా లేక, అంటే గ్రాఫిక్ వర్క్ సరిగా రాలేదని కొంతమంది మరి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మరి ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అయితే ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. మొత్తానికైతే ఇది సక్సెస్ అయిందని చెప్పాలి చిత్రం. అయితే ఎప్పుడూ అంటే ఆడంబరాలకు, అదేవిధంగా ఈ సక్సెస్ మీట్లకు, ప్రమోషన్లకు, ప్రెస్ మీట్లకు మొదటి నుండి దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ మొత్తానికి ఈ చిత్రాన్ని పూర్తిగా తన అంటే భుజస్కంధాలపై వేసుకొని మొత్తం బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ను సేవ్ చేయడానికి, ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి, సక్సెస్ కొట్టడానికి ఒక ప్రణాళికాబద్ధంగా మరి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఒక వారం రోజులు ఈ చిత్రం గురించి పనిచేయడం జరిగినది. ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, మొత్తం మీద చాలా కష్టపడ్డాడు. అయితే ఈ చిత్రం పైన మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా వైసీపీ నాయకులు కూడా ఈ చిత్రం గురించి స్పందించడం జరిగింది. చాలామంది కూడా చిత్రం గురించి ట్రోలింగ్ కూడా చేశారు. అంబటి రాంబాబు కూడా ఈ చిత్రం గురించి అంటే పవన్ కళ్యాణ్ అభినందిస్తూనే ఈ చిత్రం కొంత బాగుండని చెప్పేసి కూడా మరి మాట్లాడడం జరిగింది. ఇక వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ చిత్రానికి వ్యతిరేకంగా, అంటే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు కొంత రచ్చ చేయడం జరిగింది. ఈ సినిమాను అంటే కావాలనే అంటే ఫ్లాప్ చేయడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ విధంగా ట్రోల్ కూడా చేశారని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అయితే ఇట్లాంటి అయితే ట్రోలింగ్ చేయడం కావచ్చు, అంటే సినిమా మీద లేనిపోని ఆరోపణలు చేయడం కావచ్చు, సినిమా బాగున్నా బాగలేదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇలాంటివి చేసినప్పుడు జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు చూస్తూ ఊరుకోకూడదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సూచనలు కూడా చేయడం జరిగింది. తన జీవితంలో అంటే ఎప్పుడు అంటే ఒక ప్రైవసీగా ఒంటరిగా ఉండే నేను మరి ఈ స్థాయికి ఎదుగుతానని కూడా కలలో కూడా అనుకోలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిన్న సక్సెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంటే చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన అంశాల గురించి కూడా పవన్ ప్రస్తావించడం జరిగింది. అంటే ఫస్ట్ టైంగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఓడిపోయాడని చెప్పేసి, సెకండ్ టైం ఓడిపోయాడని చెప్పేసి పవన్ను చాలామంది దూషించారని, అవమానించారని, కానీ అలాంటి వాటిని తాను పట్టించుకోనని, చాలా లైట్గా తీసుకుంటానని, డిప్రెషన్లోకి వెళ్ళనని, అంటే సహజంగా నేను ఎలా ఉంటానో అలా ఉంటానని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సినిమాల్లో కూడా అంటే విజయం వస్తే నేను తలకెక్కించుకోనని, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎన్ని సక్సెస్లు వచ్చినా తలకెక్కించుకునే పరిస్థితులు ఉండవని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. తాను అన్ని అంశాలను చాలా లైట్గా తీసుకుంటానని, జయాలనైనా అపజయాలనైనా ఒకే రకంగా తీసుకుంటానని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఎవరైతే మరి సినిమాను చూసిన ప్రేక్షకులు మరి ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, గ్రాఫిక్ వర్క్ కావచ్చు, సీజీ వర్క్ కావచ్చు, కొన్ని అంశాలను పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించి దానిపైన కూడా స్పందించడం జరిగింది. మొత్తానికి అంటే హరిహర వీరమల్లు అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ సెకండ్ పార్ట్లో చాలా జాగ్రత్తలు తీసుకొని చక్కగా చేస్తామని, కంప్యూటర్ గ్రాఫిక్స్ కావచ్చు, సీజీ వర్క్ కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలను ఏవైతే సినిమాను తెరకెక్కించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని పార్ట్ 2ను తెరకెక్కిస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈ సినిమా అంటే పూర్తి స్థాయిలో
అంటే ఆ అపజయం పొందనప్పటికీ ఆ, ఈ సినిమా అంటే ఒక కొత్త గెటప్తో, కొత్త ఆహార్యంతో, ఒక కొత్త కథతో ఒక పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందు రావడం, మరి మొత్తానికి ఈ సినిమాను చాలామంది అయితే పర్వాలేదు బాగుంది అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాగానే రాబట్టింది. ప్రీమియర్ షో కూడా బాగానే కలెక్షన్స్ వచ్చాయి. అదేవిధంగా మొదటి రోజు కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయని చెప్పేసి కూడా మరి ఇప్పటికీ ట్రేడ్ వర్గాలు, సినిమాకు సంబంధించిన వారు కూడా చెప్పడం జరిగింది.